కంపెనీ క్యూ అండి. ఇక్కడ క్యూ అని పడలేదు, క్యూ ఇంగ్లీష్ మీడియంలో క్యూ అని ఉంది, తెలుగులో లేదు కదా. కంపెనీ క్యూ. కంపెనీ క్యూ మొత్తం 6 సంవత్సరాలలో తయారు చేసిన మొత్తం వాహనాల సగటు సంఖ్య ఎంత? వేలల్లో. చూడండి ఇక్కడ వేలల్లో అని వాడు చెప్పేస్తున్నాడు. కాబట్టి మనం తీసుకునే నెంబర్లకి పక్కన 3 సున్నాలు కానీ కే కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 100,000, 150,000 అంటే 100K, 150K, 200K, 250K అని అర్థం అండి. వేలల్లో అని స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి బ్రాకెట్లో మనము తీసుకునే వాల్యూస్ పక్కన కే కానీ 3 zeros కానీ తీసుకోకుండా డైరెక్ట్గా చేయొచ్చు. రైట్, చూడండి కంపెనీ క్యూ మొత్తం 6 సంవత్సరాల్లో తయారు చేసిన మొత్తం వాహనాల సగటు సంఖ్య ఎంత అంటున్నాడు. మరి కంపెనీ క్యూ అంటున్నాడు కాబట్టి ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేస్తే 2008లో 130, 2009లో 100, 2010లో 160, 2011లో 120, 2012లో 180, 2013లో వచ్చేటప్పటికి 210. ఈ 6 నెంబర్లకి సగటు కట్టాలండి. 130, 100, 160, 120, 180, 150కి సగటు కట్టాలి. అయితే మనకి సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఈ అన్ని నెంబర్లని యాడ్ చేసేసి వచ్చిన విలువని, సో ఎన్ని నెంబర్లు? 6 నెంబర్లు కాబట్టి అన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు 6 నెంబర్లు వస్తాయి కాబట్టి బై 6 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా అంతకుముందు మనము ఒక చోట సో బార్ గ్రాఫ్లో అనుకుంటా మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక లాజిక్ని యూజ్ చేసామండి. మరి అదే లాజిక్ని యూజ్ చేసి మనం ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఈ 6 నెంబర్లకి యావరేజ్ కావాలంటే ఎజ్యూమ్ చేసుకోవాలి. ఈ నెంబర్లో ఒక నెంబర్నైనా తీసుకోవచ్చు, లేదా ఈ నెంబర్లకి దగ్గరలో ఉన్నటువంటి ఒక నెంబర్ని యావరేజ్గా మీ ఇష్టం వచ్చిన నెంబర్ని యావరేజ్గా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యావరేజ్గా 150 అనే నెంబర్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నానండి. మరి చూడండి ఈ 150తో వీటన్నిటిని కంపారిజన్ చేస్తే ఎక్కువ ఉంటే ప్లస్ అని రాయాలి, ఎంత ఎక్కువ ఉంటే అంత తీసుకుని ప్లస్ అని రాయాలి, తక్కువ ఉంటే అంత తీసుకుని మైనస్ అని రాయాలి. మరి ఇక్కడ ఈ 130 150 కంటే ఎంత తక్కువ? 20 కాబట్టి -20. మరి 100 50 తక్కువ కాబట్టి -50. 160 10 ఎక్కువ కాబట్టి +10. 120 30 తక్కువ కాబట్టి -30. 180 30 ఎక్కువ కాబట్టి +30. 210 60 ఎక్కువ కాబట్టి +60. రైట్, +30 -30 క్యాన్సిల్. తర్వాత -20 -50 అంటే -70, +10 +60 అంటే +70. ఈ +70 -70 క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఇక 0 ఉంటుంది. 0 వచ్చింది, అన్ని క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చిందంటే మనం తీసుకున్నది ఈ 150 యావరేజ్. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా? రైట్.